ఓయ్! కాస్త వినండోయ్! ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మరేం లేదండి. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఎందుకంటే మా అమ్మమ్మ చనిపోయి ఈ రోజుకైతే 1 ఇయర్ అయితే అవుతుంది. ఇంకా ఈ రోజైతే బట్టలు పెడతారు కదా! అని చెప్పేసి ఇంక నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాననమాట. ఇంక వెళ్ళే దారిలో కోకోనట్ వాటర్ అయితే తాగాము. ఇక నా చిటితల్లి చూడండి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు పట్టుకొని ఎలా వెయిట్ చేస్తుందో. అబ్బా! మార్నింగ్ మార్నింగే కోకోనట్ వాటర్ తాగితే ఎంత బావుందో తెలుసా? చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. కడుపులో చల్లగా ఉంది. నా బుజ్జి తల్లి చూడండి ఇక్కడ కోకోనట్ గుజ్జురైతే ఎంత తింటుందో. వాళ్ళ డాడీ తినిపిస్తుంటే తినేస్తుంది. మొత్తం అంతా తనే తినేసింది. ఇంకా ఇక్కడొచ్చేసి వెళ్ళే దారిలో అయితే స్వీట్ అయితే తీసుకున్నాను. ఇంకా నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. నాకైతే ఫుల్‌గా జలుబైతే పట్టేసింది. అందుకని చెప్పి వాయిస్ ఇలా ఉంది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన వెంటనే చూడండి మా నాన్న దగ్గరికైతే ఎలా వెళ్ళిపోయిందో నా చిట్టి తల్లి. వాళ్ళ డాడీ పిలిచినా రానని చెప్తుంది. అసలెక్కువ అలవాటే లేదు మా అమ్మ, నాన్న అన్ననా. అయినా సరే చూడండి ఎంత బాగా ఎళ్ళిపోయి రానని బుర్రూపేస్తుంది. వాళ్ళ డాడీ అయితే మాకు డ్రాప్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయారనమాట. ఇంక నేనొచ్చేసరికైతే మా వదిన వంటలన్నీ చేసేసింది. ఇలా బూరెలు ఒకటే మిగిలున్నాయనమాట. ఇంక నేనైతే బూరెలు వేస్తానని చెప్పేసి, ఇంక నేను బూరెలయితే వేశాను. చాలా బాగా వచ్చాయి చూడండి మీరే. ఇక్కడ మా రియా అయితే మా అమ్మమ్మ ఫోటోకి చూడండి ఎంత బాగా దండం పెట్టుకుందో. మా అమ్మమ్మకి రియా అంటే చాలా ఇష్టమనమాట. ఇంక నా చిట్టి తల్లి పుట్టిన 3 మంత్స్‌కే మా అమ్మమ్మ అయితే చనిపోయింది. నాకెప్పుడు ఒకళ్ళు పుట్టి నేను చనిపోయినా పర్వాలేదు అనేది అలాగే నా చిట్టి తల్లి పుట్టిన వెంటనే చనిపోయిందనమాట. ఇంక మా అమ్మ వచ్చేసి ఇక్కడైతే బట్టలు పెట్టేసింది. ఈరోజు వీడియో ఇదనమాట.